say, word. దేవుని నామానికి స్తోత్రము. ఈరోజు చెరవచ్చిన మీ అందరి క్రీస్తు ప్రభువు దివ్యనామములు నా వందనములు, శుభములు. సంఘాలలో ఈరోజు ఒక అపార్థము బయలుదేరి సంఘాలను దహించుటకు, చెదరగొట్టుటకు, సంఘములో ఉన్న వారిని ఈడ్చికెళ్ళుటకు మరి బయలుదేరినటువంటి ఈ యొక్క అపార్థం ఏంటంటే, క్రీస్తు యొక్క నామమును కేవలం ఒక పేరుగా చూడడం. క్రీస్తు సంఘమునకు పేరు మాత్రమేనా, లేక క్రీస్తు సంఘమునకు శిరస? చాలా మందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే, క్రీస్తు అనేది ఒక పేరు సంఘమునకు, కాబట్టి పేరు మాత్రమే, కాబట్టి ఏ పేరైనా పెట్టవచ్చు. యేసుక్రీస్తు సంఘమని, మరియమ్మ సంఘమని, బాప్తిస్మిచ్చు యోహాను సంఘమని, తండ్రిని యెహోవా సంఘమని, ఇవన్నీ పేర్ల లెక్కలో చూసి పేరు మాత్రం క్రీస్తు పేరు మాత్రమే ఉన్నాడు కాబట్టి ఏ పేరు పెట్టినా పర్లేదు అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ మర్చిపోతున్నది ఏంటంటే, క్రీస్తు సంఘమునకు కేవలం పేరు మాత్రం కాదు, కానీ ఆయన శిరస్సు అయి ఉన్నాడు. మరి శిరస్సును, పేరును తీసేసినంత ఈజీగా శిరస్సును తీసేసినట్లయితే ఆ యొక్క శరీరానికి గుర్తింపు దొరకదు. పేరుని మార్చిన శిరస్సు ఉంది కాబట్టి గుర్తించగలం, సరే పేరు మార్చుకున్నాడు అనుకోవచ్చు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. క్రీస్తు మరి సంఘానికి శిరస్సు అయినటువంటి క్రీస్తుని తీసివేస్తే సంఘానికి ఎలా గుర్తింపు ఉంటుంది? సంఘం ఎవరిది? కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ఈరోజు సంఘానికి మరి అనేక సత్క్రియలు ఈరోజు సంఘం ద్వారానే జరుగుతున్నాయి. మొట్టమొదటి సత్క్రియ సువార్త. ఈ సువార్త అనేది సంఘం ద్వారా ఒక సువార్తికుడు పంపబడుతున్నాడు. అది పంపబడిన ఎడల ఎలా ప్రకటించగలడు? ప్రకటించలేని ఎడల మనం ఎలా వినగలము? వినని ఎడల మనం ఎలా విశ్వసించగలము? విశ్వసింపని ఎడల మనం ఎలా మారు మనసు పొందగలము? మారు మనసు పొందని ఎడల ప్రభువు నామమును ఒప్పుకొని ప్రార్థన చేసి ఎలా రక్షణ పొందగలం? రక్షింపబడని ఎడల మనం పాపంలోనే నిలిచి ఉందము. పాపములో నిలిచి ఉన్న ఎడల పరలోకం మరి చేరుకునేటువంటి, నిత్య రాజ్యమును చేరుకునేటువంటి అవకాశం కోల్పోలేని పాప స్థితిలోనే మనిషి మరణిస్తాడు. ఇటువంటి గొప్ప కార్యము క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి సంఘము ద్వారా ఒక సత్క్రియగా బయలుదేరింది ఈరోజు సంఘము ద్వారా. రెండవది, రక్షణ అనేది సువార్త రూపంలో ఈరోజు సంఘముగా బయలుదేరిందని తెలుసుకున్నాము. మరి సంఘములో
ఈరోజు చేర్చుకోవడం, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ప్రవేశించడం జరుగుతుంది. అనగా చేర్చుకోవడం అనేది జరుగుతుంది. కృపయందు ప్రవేశించడం జరుగుతుంది. అంటే సంఘము ఒక శిక్షణ కేంద్రము, ఒక ఆత్మ ఎదుగుదలకు, రూపాంతరం చెందుటకు, క్రీస్తువలే ప్రేమ, పరిశుద్ధత, నీతి, సమాధానములతో వర్ధిల్లుటకు, దేవుని పోలిక, నీతి, ప్రేమ, పరిశుద్ధత, ఈ 3 విషయాలలో మనం ఎదుగుటకు ఇదొక శిక్షణ కేంద్రం, శిబిరం అవుతుంది. కాబట్టి ఆ శిబిరానికి శిరస్సు క్రీస్తే. మన ఎదుగుదలకు, మనము ఎదిగి ఆయన వలె అనగా క్రీస్తువులే ఉండుటకు, ఆయన శిరస్సుగా కలిగిన సంఘములో అవయవములుగా ఎదిగినప్పుడు మాత్రమే సమస్త శరీర అవయవాలకు పోషణ లభిస్తుంది. కాబట్టి శిరస్సు ప్రాముఖ్యత ఎంతో ఉంది. చేర్చుకోవడం జరుగుతుంది. చేర్చుకున్నటువంటి వారిని కొనసాగింపుకు సంఘం అవసరం, సహవాసం అవసరం. మనకు కొనసాగింపబడాలంటే సంఘ సహవాసం అవసరం. ఈ సంఘ సహవాసంలో హెచ్చరికలు ఉన్నాయి, ప్రేమ ఉంది, మరి గద్దింపులు ఉంటాయి, ఒకరికొకరు ప్రార్థించుకోవడం ఉంటుంది, మరి ఒకరి యొక్క అవసరతలు మరి ఒకరు పంచుకోవడం, మరి అవసరతలను ఉన్నటువంటి వారు సమృద్ధి కలిగిన వారి ద్వారా సహాయమును పొంది సమృద్ధిని పంచుకోవడం ద్వారా సంఘంలో ఒక విధమైనటువంటి స్పష్టమైన పరిస్థితులతో, ఐక్యతతో, ప్రేమతో కొనసాగింపు ఉంటుంది సంఘంలో. ఇంకా సంఘం ద్వారా ఫలించడం ఉంటుంది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, విశ్వాసము, మంచితనము, సాత్వికము, ఆశ నిగ్రహం, ఇవన్నీ కూడా మనకి సంఘంలో ఉండి సాధన చేసి, మరి సాధన చేయబడినటువంటి వారు ఫలించి అభివృద్ధి పొందుట ద్వారా మరి మీరు బహుగా ఫలించడం ద్వారా యోహాను రాసిన సువార్త 15:8 చెప్పబడుతుంది ఈ మాట. మీరు బహుగా ఫలించడం ద్వారా పరలోకమందు నా తండ్రి మహిమపరచబడును అని రాయబడి. సంఘము యేసుక్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘము ద్వారా బహుగా ఫలిస్తాము. బహుగా ఫలించినటువంటి వారు కూడినటువంటి ఇటువంటి సంఘం ద్వారా మరి యేసు క్రీస్తు శిరస్సుగా కలిగిన సంఘము ద్వారా సంఘములో యుగ యుగములు తరతరములు దేవునికి మహిమ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20-21 చూసినట్లయితే సంఘము ద్వారా సంఘములో దేవునికి తరతరములు మహిమ కలుగును గాక అని రాయబడింది. కాబట్టి సంఘము చాలా ప్రాముఖ్యం కలిగినది. అది క్రీస్తు ప్రభు యొక్క స్వరక్తమిచ్చి కొనబడింది. కాబట్టి మిత్రులారా, యేసుక్రీస్తు అను నామము కేవలం అది పేరు మాత్రం కాదు, సంఘానికి శిరస్సు అని గుర్తించి మనలో కలిగినటువంటి అపోహల నుండి బయటపడాలని, ఎందరో దుష్టులు, దుర్మార్గులు బోధిస్తున్నటువంటి అబద్ధ బోధలకు మిమ్మల్ని మీరు మలుచుకొనక, త్రిప్పుకొనక
మీ మనసును నిలిపి రూఢిపరచుకోండి. ఎందుకంటే కలిపి చెరిపేడి బోధలు అనేకం వచ్చినాయి. మరి మనల్ని ఈడ్చుకెళ్ళేటువంటి బోధలు అనేకం వచ్చినాయి. కాబట్టి జాగ్రత్త కలిగి మెలకువగలిగి ప్రార్థించండి. నిత్య మార్గం ఏదో ఆయన అడగండి. మనుషులని ఆధారం చేసుకునేటువంటి బోధ కొరకు యేసు ప్రభువు ద్వారా తండ్రిని దేవుని ప్రార్థించటం మానక, దావీదు గారు కీర్తన 139:23 అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? ప్రభువా, నన్ను పరిశీలించుము, నా హృదయం నా మనస్సును పరిశోధించి నాలో నీకు ఆయాస్కరమైన మార్గం ఏదన్నా ఉందేమో అని నన్ను పరిశోధించి తెలుసుకోను. నిత్య మార్గంలో నన్ను నడిపించుము అంటున్నాడు. అంటే నిత్య మార్గము, ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గం ఉంటుంది లోకంలో, కానీ తుదకు అది మరణమునకు త్రోవదీస్తుంది. మనంతటా మనకు అనిపించేటువంటి మార్గాలు ఎన్నో ఉంటాయి, ఎందరో ఎంచుకోవచ్చు. అది మనసులు కల్పిత మార్గాలు. తుదకు అది మరణానికి దారి తీస్తే నిన్నెవరు కాపాడగలరు? కాబట్టి దేవుని అడుగుదాం. ఈ క్షణమే, ఈ సమయంలోనే మోకరిల్లి ప్రార్థించి దావీదు వలె నిత్య మార్గాన్ని అడుగుదాం. ఒకడు కోరుకోవలసిన మార్గం, దేవుని యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకునవలసిన మార్గాన్ని ఆయన వానికి బోధించును అని కీర్తనల గ్రంథం 25:12 చెప్పబడి ఉంది. కాబట్టి ప్రియులారా, మనసుంటే మార్గం ఉంది, ఖచ్చితమైన మార్గం ఉంది, రూఢి అయిన మార్గం ఉంది. మనుషుల చేత స్థాపించబడింది కాదు, ప్రభు చేత స్థాపించబడిన ఆయన శరీరం అనేటువంటి తెరగా పిలువబడినటువంటి సంఘము, అది క్రీస్తుని శిరస్సుగా ధరించి ఉంది. ప్రతిష్ఠించబడిన మార్గము, నూతన మార్గం ఉంది. కాబట్టి ఆ మార్గమును విడిచి త్రోవ విడిచిన నక్షత్రముల వలె సముద్రము నురుగులకు ఎక్కినట్లుగా మరి వారు దుష్టత్వాన్ని, భక్తిహీనతను క్రక్కేటువంటి వారి చేతిలో నుండి తప్పింపబడాలంటే మరి ఆ మార్గాన్ని విడవకూడదు. త్రోవ తప్పిన చుక్కల వలె అన్నాడు యోధా పత్రికలో. చూడండి, యోధా పత్రికలో మరి ఆ మాటలన్నీ చెప్పబడ్డాయి. వీళ్ళంతా భక్తిహీనులు, ఈడ్చుకెళ్ళేదానికి మనుషులను తయారయ్యారు. కాబట్టి పిల్లలారా, ఇంత త్వరగా మనము ఈ యొక్క గొప్ప మార్గములో క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘం నుంచి మనలను ఈడ్చుకెళ్ళే వారి చేతికి దొరకటం అనేది అవివేకం, అవిధేయత. అటువంటి పరిస్థితి మన జీవితంలో రాకుండా మన బహుమానాన్ని మరి అపహరించేటువంటి వారు అనేకులు వస్తారు. క్రీస్తుని హత్తుకొని, అంటే శిరస్సును హత్తుకునేటువంటి పరిస్థితి నుంచి మనల్ని వేరు చేసేదానికి అనేకులు దుష్టులు బయలుదేరుతారు. కనుక జాగ్రత్త కలిగి మనము ప్రార్థించాలి, మెలకువ కలిగి ప్రార్థించాలి. ఈ యొక్క విపత్తు నుంచి కాపాడమని ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి మిమ్మల్ని, చెప్తున్నటువంటి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.